అత్యంత ఓర్పు నేర్పులతో మానసిక శారీరక సామర్థ్యాల్ని ఉక్కు సంకల్పంతో పరిరక్షించుకుంటూ ఏదైనా సాధించగలమని నిరూపిస్తోంది హైదరాబాద్కు చెందిన బొమ్మినేని సంజనారెడ్డి. తాజాగా హవాయిలోని కోనాలో జరిగిన ప్రతిష్టాత్మక ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది సంజనారెడ్డి. ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన ఐరన్ మ్యాన్ పోటీలో 18 నుంచి 24 ఏళ్ల విభాగంలో తన ప్రదర్శన ద్వారా ఈ ఈవెంట్కు అర్హత సాధించింది. ఇక ఈ పోటీల్లో 3.86 కిలోమీటర్ల స్విమ్మింగ్ మరియు 180.25 కిలోమీటర్ల బైక్ విభాగాల్ని విజయవంతంగా పూర్తి చేసింది. కానీ తీవ్రమైన గాలి వేడి కారణంగా దురదృష్టవశాత్తు ఆమె స్పృహ కోల్పోయింది. దీంతో 42.2 కిలోమీటర్లు మ్యారథాన్ను పూర్తి చేయలేకపోయింది. ముగింపు రేఖకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయిన ఆమె పట్టుదల, పోరాట స్ఫూర్తి ప్రేక్షకుల్ని, తోటి అథ్లెట్స్ను ఆకట్టుకుంది. ఈరోజు మనము అమెరికాలో హవాయిలో జరుగుతున్న ఐరన్ మ్యాన్ వరల్డ్ ఛాంపియన్షిప్ పోటీల దగ్గర ఉన్నాము. సో మన ఇండియన్ ఐరన్ మ్యాన్ సంజనారెడ్డి వరల్డ్ క్వాలిఫైయర్ మనతో ఉన్నారు. డ్యూ టు ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వల్ల తను ఫినిష్ చేయలేకపోయారు. సో ఈ ఛాంపియన్షిప్ అనేది 3 కేటగిరీస్లో జరుగుతుంది. సో టోటల్ వచ్చేసి 226 కిలోమీటర్స్. ఇంకొక 20 కిలోమీటర్స్లో తను ఫినిష్ అవుతుంది అనే టైంలో తను ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. సంజనారెడ్డి పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, మీరు మీ పాప వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా, అసలు ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి సాక్షి టీవీకి ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కవరేజ్కి వచ్చినందుకు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సంజన ఈ స్టేజ్కి వచ్చిందంటే ఇట్స్ నాట్ ఈజీ. షీ పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా కూడా మేము నిజం చెప్పాలంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. చాలా గర్వంగానే ఉంది మాకు. ఈ చిన్న ఏజ్ కేటగిరీలో ఇంత దూరం రావడం అనేది ఈజీ కాదు. అంటే యాజ్ ఎ పేరెంట్స్గా మా పుష్ కంటే కూడా ఆమె డిటర్మినేషన్, ఆమె ప్యాషన్, డెడికేషన్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వీఆర్ రియల్లీ వండర్. ఇంత స్మాల్ కిడ్కి, స్మాల్ ఫీమేల్ రాదర్ యంగర్ కేటగిరీలో, అంటే 18 to 24 ఇయర్స్ కేటగిరీలో అనేది ఎంట్రీ లెవెల్లో యాక్చువల్గా మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. వెన్ యూ లుక్ ఎట్ ద నెంబర్స్, అంటే ఆ స్పోర్ట్ టోటల్ నెంబరింగ్ చూస్తే కనుక అసలు మన ఇమాజినేషన్ కూడా రాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేమైతే నిజానికి చాలా గర్వంగా ఉన్నాము. షీ విల్ బౌన్స్ బ్యాక్ విత్ యూనో ఆ రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ వస్తుంది. నెక్స్ట్ టైం ప్రాబబుల్లీ ఇదే ప్లేస్లో మళ్ళీ అగైన్ వీ విల్ గివ్ అ ఇంటర్వ్యూ. వరల్డ్ ఛాంపియన్షిప్ అయిందని చెప్పేసి ఇంటర్వ్యూ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 200% ఇట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సాక్షి టీవీ వన్స్ అగైన్.